అడవి తల్లుల మహాజాతరకు సమయం దగ్గర పడింది. కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకోవడానికి తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం మహాజాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకంతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నుంచి 31కి మహా జాతరకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జాతరకు ముందు నుంచే కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. మరో పక్క భక్తుల తాకిడి కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నానికి భారీగా వస్తున్న నేపథ్యంలో మేడారం మహాజాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లపై మనతో ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడారం మహాజాతరకు కోట్లాది భక్తులు రానున్నారు. ఒక పక్క ఇప్పటికే భారీగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతమంది భద్రతా సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మేడారం మహాజాతర, ఈసారి జరిగిన మహాజాతర దాంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా స్పెషల్గా ఉంది మహాజాతర. మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది టేకప్ చేయడం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పటి నుంచి మీరు చూస్తే భక్తులు లక్షల మంది వస్తున్నారు. సో మెయిన్ జాతర టైంలో అంటే పోయినసారి వచ్చిన కౌంట్తో కంపేర్ చేస్తే మినిమం 25% ఎక్కువ మంది వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే అది నంబర్ దాటిపోవచ్చు, బట్ 80% అది దీనికైనా తక్కువ అసలే రాదు అని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. ఆల్మోస్ట్ 12,000 మెంబర్ ప్లస్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ డిఫరెంట్ జోన్స్ అని ట్రాఫిక్ కంపోనెంట్, పార్కింగ్ కంపోనెంట్, రూట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్, హోల్డింగ్ ఏరియా మేనేజ్మెంట్ అది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంటుంది. దీంతోపాటు క్రౌడ్ మేనేజ్మెంట్లో ప్రొసెషన్ మేనేజ్మెంట్, తర్వాత ఈ వర్షిప్ ఏరియా మేనేజ్మెంట్, జాతర ప్లేస్ మేనేజ్మెంట్ ప్లస్ మిస్లెనియస్ మేనేజ్మెంట్ అది ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి జోన్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ జోన్స్ మేము తయారు చేసి ఆ ప్రతి జోన్ కింద సబ్ సెక్టర్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ అంటే మైన్యూట్ లెవెల్లో మేము మానిటర్ చేసి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ప్లస్ భక్తులకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిపే విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఒకటి భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎంత పార్కింగ్ కేటాయించారు? ముఖ్యంగా అంబులెన్స్ల కోసం ఏమైనా గ్రీన్ క్యారిడర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా సంబంధించి మనం చూస్తే టోటల్ పోయినసారి 33 మెయిన్ పార్కింగ్ ఏరియాస్ ఉండే. ఇప్పుడు ఈసారి మేము ఇంకా కొన్ని అడిషనల్ పార్కింగ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసి అది తయారు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది, అంటే రెడీ ఫర్ యూజ్ అని. దీంతోపాటు ఆల్మోస్ట్ 37 ఏరియాస్ హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేయడం జరిగింది. లోపల అంటే మెయిన్ కోర్ ఏరియాలో మేము నార్మల్లీ వెహికల్ మూవ్మెంట్ అలౌ చేయలేము. ఓన్లీ ఇసెన్షియల్ వెహికల్స్ అంటే దీంట్లో ముఖ్యంగా మనం అంబులెన్స్ ఏదైతే ఉందో అది మేము అలౌ చేస్తున్నాం. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా మనం ఎదురుగా చూస్తే ఇది టీటీడీ అనే హాస్పిటల్ రన్ చేస్తారు. సో ఈ మొత్తం జాతర ఏరియాలో కొన్ని ఏరియాలో ఈ అంబులెన్సెస్ స్టాటిక్గా ఉంటాయి, కొన్ని ఏరియాలో 2 వీలర్ అంబులెన్సెస్ కూడా వాళ్ళు పెడతారు. డిపెండింగ్ ఆన్ ది ఎమర్జెన్సీ, డిపెండింగ్ ఆన్ ది అసెస్మెంట్ ఆఫ్ ది డాక్టర్, వాళ్ళు ఏ విధంగా మాకు చెప్తారో దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతి అంబులెన్స్కి ఈసారి మేము ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నియరెస్ట్ రూట్ ఎక్కడ ఉంది అంటే కొన్నిసారి ఏమవుతుంది ఇక్కడ ఉన్న హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, కొన్నిసారి ఇక్కడ అంటే చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటు నుంచి నియరెస్ట్ ఎగ్జిట్ రూట్ ఎక్కడ ఉంది, సో ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసి మేము 100% ఈసారి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేస్తాం. 100% ఈసారి మనకు ఈ టెంపుల్ ఏరియా, గద్దె ఏరియా చాలా పెరిగింది. ఆల్మోస్ట్ ఇంతకుముందు 3,500 మెంబర్స్ భక్తులు ఇక్కడ ఈ గద్దె ఏరియాలో అకామిడేట్ అయ్యేది. ఇప్పుడు అది నంబర్ 8,000 to 10,000 వరకు పోయింది. కాబట్టి దీంట్లో లోపల ఫిజికల్ బ్యారికేడింగ్, ఈ తర్వాత ఈ హుండీలతోని బ్యారికేడింగ్, దీంతోపాటు కొన్ని రోప్ పార్టీ పెట్టి దాంతో బ్యారికేడింగ్ చేసి కొన్ని కంపార్ట్మెంట్గా మేము ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ టెక్నాలజీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము వాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇది భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మహా జాతరలో వచ్చే భక్తులు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించే విధంగా పోలీసు యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసింది. పోలీసులు అందుకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్